హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కలిసి ఒక రాత్రి ఒక హాంటెడ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. వాళ్ళు చాలా మంచి బందోబస్తుతో చాలా ఎక్విప్మెంట్స్ ని తీసుకుని వెళ్లారు. అక్కడ ఎలాంటి మూమెంట్ జరిగినా కూడా వాళ్ళ దగ్గరున్న ఎక్విప్మెంట్స్ దేన్ని మిస్ చేయకుండా క్యాప్చర్ చేసేస్తాయి. ఆ రాత్రి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరున్న ఒక డివైస్ ఒక దయ్యం ఫిగర్ ని క్యాప్చర్ చేసింది. I'm scared. I heard that. I'm too scared. Dude. Oh, jeez, she f***ing scared me, man. I'm done, bro. F*** this shit. Take your f***ing phone. Who scared you? Who scared There's you? a lady in there. What? Where? The lady. What lady? What lady? Molly, they handed us the keys and went home like 4 hours ago. Dude, being up there alone is f***ing terrifying. Molly, what lady? వాళ్లలో ఒకతను ఒక డార్క్ లేడీని క్యాప్చర్ చేశాడు. అనుకోకుండా ఒక రూమ్ కార్నర్ లో ఉన్నట్టుండే ఆ లేడీ ప్రత్యక్షమైపోయింది. అంతేకాకుండా అతని చేతిలో ఉన్న ఫోన్ లోనే ఆ దయ్యం ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది. అంతేకాకుండా దాన్ని అతను కూడా ఫీల్ అయ్యాడు. దాన్ని కరెక్ట్ గా గమనిస్తే గనుక అది చూడ్డానికి పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది. దాని హెయిర్ తో పాటు, దాని ఫేస్ తో పాటు దాని మొత్తం బాడీ పూర్తిగా డార్క్ కలర్ లో కవర్ అయిపోయింది. ఈ వీడియోని ఒకతను అతని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అతని ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఈ వీడియో చాలా వైరల్ అయిపోతుంది. అతని కార్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండడానికి అతని కార్ కనిపించేలాగానే కెమెరాని ఇన్స్టాల్ చేసుకున్నాడు. కానీ అదే కెమెరాలో ఒక దయ్యం లాంటి ఆకారం అతని కార్ పక్కన నుంచి పాస్ అవుతున్నప్పుడు క్యాప్చర్ అయిపోయింది. కొంచెం దూరం నుంచి అది మనిషిలాగే కనిపించినప్పటికీ అది కెమెరాకి దగ్గరగా వస్తూ చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దాని బాడీ స్ట్రక్చర్ అయితే మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు. ఇది ఒక ఏలియన్ అని ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కమెంట్ చేసి చెప్తున్నారు. కానీ ఇది చూడ్డానికి ఏలియన్ లాగే ఉన్నప్పటికీ ఇది ఏలియన్ అని ఎక్కడా అనిపించట్లేదు. ఇదేదో ఒక పారానార్మల్ ఎంటిటీ లాగా అనిపిస్తోంది. ఇంకోసారి దీన్ని జాగ్రత్తగా గమనించి ఇదేమై ఉండొచ్చు అని చెప్పి మీరే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి పూట ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ శ్మశానం లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళందరికీ ఏదో ఈరీ ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. అలాగే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ లోపలికి వెళ్లే కొందికి కాస్త దూరంలో ఏవో కొన్ని లైట్స్ కనిపించాయి. దగ్గరికెళ్లి చూస్తే అది బ్లాక్ మ్యాజిక్ అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడే వాళ్ళు అక్కడేం జరుగుతుందో అని అర్థం చేసుకునే టైంలోనే అక్కడ వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. Un 13, Carlos. ¿Tú te atreves a entrar para allá? Yo no me atrevo a entrar para allá, ¿no? Entra tú, Carlos, ven. Yo te agarro la cámara. ¿Tú entras? ¿O entras tú o entro yo? Yo voy a entrar yo. Espérate. Pero pégate. Pégate más, Carlos, porque... No, que yo así no voy a tener... No voy a... Tú estás loco. Pégate, pero ponte ahí. Deje miedo. అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నవి మొత్తం సమాధులే. ఆ సమాధుల లోపల నుంచి ఒక బాక్స్ లోపల నుంచి మాత్రం ఒక డార్క్ షాడో ఫిగర్ బయటకొచ్చింది. బయటకొచ్చి ఒక్కసారిగా వీళ్ళని చూడడం స్టార్ట్ చేసింది. దాని కళ్ళైతే మెరుస్తూ ఉన్నాయి. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. ఒక అంబులెన్స్ డ్రైవర్ ఒక రాత్రి అతను డ్యూటీ ముగించుకున్న తర్వాత అతని వెహికల్ ని డిపోలో పార్క్ చేయడానికి డిపో వైపుగా వెళ్తూ ఉన్నాడు. కానీ డిపో దగ్గరికి వెళ్ళిన వెంటనే అతనికి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. చాలా అంటే చాలా ఈరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. So I'm not sure how to talk about this, but Well, first off, I've been an EMT just for a little bit, and
Like, I ain't never experienced nothing like this. So as we driving back to base, I swear I seen a face in the rearview mirror. Like, Send somebody as soon as you can. fuck, I need to turn this engine off though, cause like we're gonna be stranded out here. Yeah, as soon as possible. Hey, thank you. I'm not trying to go back near this truck. I don't know if you see it, but can y'all see that back door? Like it just flew open. Like, can y'all? Oh, nah, what the? What was that? Can y'all see it? Nah, hell no. That nah. అతను అంబులెన్స్ ని తోలుకుంటూ వెళ్తున్నప్పుడు అతని రేర్ వ్యూ మిర్రర్ లో ఒక ఆకారం కనిపించిందంట. అప్పుడే అతను భయపడి వ్యాన్ ని దిగి అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ దగ్గరికెళ్లి వ్యాన్ ని ఆఫ్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాన్ బ్యాక్ డోర్ దానికదే ఓపెన్ అయినట్టు సౌండ్ వినిపించింది. అప్పుడే అతను భయంతో అతని ఫోన్ ని అక్కడే మర్చిపోయి పారిపోయాడు. మళ్ళీ కాసేపట్లోనే తిరిగొచ్చి అతని ఫోన్ ని తీసుకుని మళ్ళీ పారిపోయాడు. అప్పుడే ఆ వ్యాన్ వెనకాలన్న విండోలో ఒక స్ట్రేంజ్ షాడో ఫిగర్ అటు ఇటు తిరుగుతున్నట్టు, చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తున్నట్టు కనిపించింది. ఇది జరిగిన తర్వాత ఆ వ్యాన్ ని ఇతను తోలడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు. అక్కడి నుంచి ఊబర్ తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. ఆ వ్యాన్ ఓనర్ కి కాల్ చేసి అంబులెన్స్ అక్కడ ఉందని చెప్పి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక లేడీ తన ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఒక యాంటిక్ పీస్ ని కొనుక్కునింది. దాన్ని కొనుక్కున్న తర్వాత దాన్ని ఇంట్లో ప్లేస్ చేసి ఒక చిన్న బిజినెస్ ట్రిప్ కని బయటికెళ్ళింది. ట్రిప్ ముగించుకుని ఇంటికొచ్చిన తర్వాత తనకు కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. వాటిలో కొన్నిటిని తను చాలా సక్సెస్ఫుల్ గా రికార్డ్ కూడా చేయగలిగింది. Right.
తను కొనుక్కున్న యాంటిక్ పీస్ ఏంటంటే ఒక బొమ్మ తలకాయ్. అది అర్ధరాత్రి ఈ లేడీ ఎటువైపు వెళ్తే అదే డైరెక్షన్ లో తలని తిప్పుకుంటూ చూస్తూ ఉంది. అంతేకాకుండా కాసేపట్లోనే ఒక టేబుల్ మీదున్న పేపర్స్ అండ్ ఫైల్స్ దానికవే కిందకి పడిపోయాయి. అప్పటినుంచినే తన ఇంట్లో చాలా యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా తనకు స్లీప్ పారాలిసిస్ కూడా స్టార్ట్ అయింది. అంటే రాత్రి పడుకునున్నప్పుడు ఎవరో గుండెల మీద కూర్చునున్నట్టు ఫీలింగ్. అందుకనే తను ఒక డిసిషన్ తీసుకుంది. తను పడుకునున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేద్దామని డిసైడ్ చేసుకుంది. ఒక రాత్రి తను సెట్ చేసిన కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి. తను పడుకునున్నప్పుడు తన చేతుల్ని ఎవరో పట్టుకుని లాగి ఎవరో బెడ్ మీద స్ట్రైట్ గా అరేంజ్ చేసుకున్నట్టు, అంతేకాకుండా తన గొంతుని పట్టుకుని పైకెత్తినట్టు వీడియోలో క్యాప్చర్ అయినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ లేడీ ఫేస్ ముందర ఇంకొక చాలా పెద్ద ఫేస్, స్మోక్ తో క్రియేట్ అయిన ఫేస్ కనిపిస్తోంది. అది డైరెక్ట్ గా ఆ లేడీనే కళ్ళార్పకుండా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత తనకైతే అర్థమైపోయింది తన ఇల్లు హాంటెడ్ అయిందని. అంతేకాకుండా కొన్ని రాత్రులు ఇలాగే జరిగాయి. ఒక రాత్రి మాత్రం ఆ ఇంట్లో ఉన్న దయ్యం డైరెక్ట్ గా ఈ లేడీ ముందరకు వచ్చేస్తుంది. తనకు టార్చర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. Loli. Laisse-moi. Loli. Oui, Loli. ఒక మనిషి లాంటి ఆకారం పాత్వేలో నించునుంది. అంతేకాకుండా అది చాలా విచిత్రమైన సౌండ్స్ ని కూడా చేస్తోంది. తన ఇంట్లో ఆ లేడీ కాకుండా ఇంకెవరు ఉండరు. సో ఈ ఆకారం ఎవరు లేదా ఇదేంటి అనే విషయం ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోయింది. ఈ రోజుకి కూడా తన ఇంట్లో యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఈ దయ్యం ఫిగర్ ప్రతిరోజు ఆ లేడీకి టార్చర్ ఇస్తూనే ఉంది. ఈ వీడియో ఒక ఇంటి ముందర సెట్ అయిన డోర్బెల్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఇంట్లో ఒక పెంపుడు కుక్క కూడా ఉంటుంది. ఆ కుక్క ఒక రాత్రి ఉన్నట్టుండే ఇంటి బయట ఎవరితోనో ఆడుకుంటున్నట్టు ఈ ఇంటి ఓనర్ చూశాడు. అది ఎవరా అని చూడ్డానికి అతను బయటికెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. అందుకే అతను డోర్బెల్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని తీసి చూశాడు. అప్పుడు అక్కడ ఒక షాకింగ్ విజువల్ కనిపించింది.
ఆ కుక్కతో పాటు అక్కడ ఇంకో స్పిరిట్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ స్పిరిట్ అయితే ఒక వైట్ స్మోక్ లాంటి ఆకారంలో తిరుగుతూ ఉంది. ఆ కుక్కతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఆ కుక్క కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయి దాంతో ఆడుకుంటూ ఉంది. ఆ స్పిరిట్ అయితే మనిషిదేనా లేదా ఇంకొక కుక్కదా అనే విషయం ఎవ్వరూ చెప్పలేరు. మీకేమనిపిస్తుంది? ఆ స్పిరిట్ మనిషిదే అయి ఉండొచ్చా లేదా ఇంకొక కుక్కదై ఉండొచ్చా? కింద కమెంట్ సెక్షన్లో మీ థాట్స్ని తెలియచేయండి. ఒక చిన్న పాప తన దగ్గరున్న బొమ్మ నడుస్తుందని చెప్పి కదులుతుందని చెప్పి తన డాడీకి ఒక రోజు చెప్పింది. అప్పటి నుంచే ఆ బొమ్మ మీద ఇతను నిఘా పెట్టాడు. టైం దొరికినప్పుడల్లా దాన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. You said it moves? Yeah. That doll? This doll? Yeah. Like you move it or? Wait, what? When does it move? When you play hide and seek with her. When you play hide and seek? Yeah. Oh my god! Sadie, you scared me. Don't do that. మీరు జాగ్రత్తగా గమనిస్తే అతని కుక్క ఒక్కసారిగా అతని ముందరికొచ్చి భయపెట్టేసింది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ బొమ్మని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న నవ్వు వినిపించింది. ఇంకొక రోజైతే అతని పెంపుడు కుక్క ఆ బొమ్మని చూసి మరుగుతూ ఉన్నింది. అంటే ఖచ్చితంగా అక్కడేదో జరుగుతోందని అర్థం. The dog has been staring at the doll. Looking at it. I'm kind of freaked out right now. ఇవన్నీ జరిగిన తర్వాత అతనికి అర్థమైపోయింది అతని ఇంట్లో ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీ ఖచ్చితంగా ఉందని. అంతేకాకుండా ఇంకొక రాత్రి ఆ బొమ్మ కదులుతూ ఉన్నప్పుడు ఇతను రెడ్ హ్యాండెడ్గా చూసేశాడు. దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు. ఆ రాత్రి ఆ బొమ్మ దగ్గర ప్లేస్ చేసిన మోషన్ డిటెక్టర్ కూడా దానికదే ఆన్ అయింది. లైట్స్ ఆన్ అయ్యాయి అంటే అక్కడ మూమెంట్ ఉందని అర్థం. అంతేకాకుండా ఆ బొమ్మ దానికదే ఒక పల్టీ కూడా కొట్టింది. సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఆ బొమ్మ నిజంగానే హాంటెడ్ అయిందా? దీని గురించి మీ థాట్స్ ఏంటి? Do you need some help? Do you need some help? I would love to help. Ah!